లోకాసు వార్త 1వ అధ్యాయంలో 32వ వచనం 26 నుంచి చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఇక్కడ దావీదు వంశస్థుడైన అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ రక్షకుడు దావీదు వంశంలో పుడతాడు అని చెప్పి ఒక ప్రవచనం ఉంది వాళ్ళకి. అందుకని ఇక్కడ దావీదు వంశస్థుడైన యోసేపు అని మెన్షన్ చేశారు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆ యోసేపుకి ప్రదానం చేయబడిందంట. ప్రదానం అంటే బైబిల్లో పెళ్ళి. ఆ పెళ్లి చేయబడినటువంటి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక యొద్దకు పంపబడి పెళ్లి చేయబడింది కానీ కన్యకగానే ఉందంట. ఇది కూడా అంటే మనకి రిజిస్టర్ అవ్వడానికి వాళ్ళు నోట్స్ ఇస్తున్నారనమాట. ప్రదానం చేయబడింది కానీ కన్యకగానే ఉంది ఆవిడ, అంటే కలవలేదు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును ఆమెతో చెప్పాను. ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది, చాలా జాగ్రత్త మీరు గమనిస్తే. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, ఎంత విచిత్రంగా అడిగిందో చూడండి. ఇప్పుడు ఆవిడికి పెళ్ళయింది కదా, పెళ్ళైన ఆమె దగ్గరికి దేవదూత వచ్చి, నీకు కొడుకు పుడతాడు, గొప్పవాడు అవుతాడు అంటే, నేను నా భర్తతో కలుస్తాను, గర్భం వస్తుంది, సంతానం కలుగుతుంది, అది గొప్పవాడు అవుతాడు అనుకోవాలి. నేను పురుషుని ఎరగలేదే, నాకు ఎట్లా పుడతాడు అంటే, అంటే ఇక పురుషుడితో నీ భర్తతో కలిసే ఉద్దేశం లేదా నీకు? పెళ్ళయింది కదా, కలవా అంటే ఎందుకు అడిగింది ఇక్కడ? ఆవిడ కన్యక మనకు రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ. ప్రదానం చేయబడిన అన్నటువంటి దాన్ని పెళ్ళైనా అని చెప్పాడు. అంటే ప్రధానానికి పెళ్ళికి తేడా తెలీదా కరుణాకర్ గారు అన్నది మీరు నాకు చెప్పాలి. ప్రధానం అంటే నిశ్చితార్థం అంటాం కదా, మనం భారతదేశం నిశ్చితార్థం చేస్తాం. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య చాలా దూరం ఉంటుంది. అయితే యూదుల కల్చర్లో ఏం చేస్తారు అంటే, ఒక స్త్రీని ప్రదానం చేసిన తర్వాత ఏమంటారు, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పురుషుడు తాను సొంతగా సంపాదించి తనను పోషించగలడు అనేంత వరకు తనని పెళ్లి భార్యగా ఎవరు ఇద్దరు కలిసి ఉండరు. అంతవరకు ఈవిడ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఒకవేళ వాళ్ళు పెళ్ళి ఉంటే, పెళ్ళైన తర్వాత కనుక ఇదంతా జరిగి ఉంటే కనుక నేను కన్యకును అనాల్సిన అవసరం లేదు, నేను పురుషుని ఎరుగని దాననే అనాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు చాలా వ్యంగ్యంగా వక్రీకరించారు. అది బాధాకరమైన విషయం. ఎందుకంటే బైబిల్ను కోట్ చేస్తున్నప్పుడు కొంచెం గౌరవాన్ని కూడా పాటిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.